చౌడేశ్వరి దేవి ఆలయం నందవరం రాయలసీమ. పార్వతీమాత చౌడేశ్వరి మాతగా సువర్ణ రూపంలో స్వయంభువుగా వెలిసి పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం నందవరం. ఈ సృష్టికి మూలం శక్తి. ప్రథమ వేదమైన ఋగ్వేదంలో శక్తి సర్వమహాశక్తుల సమాహారమూర్తిగా అభివర్ణించబడింది. ఈ శక్తిని ఎవరు ఆరాధించినా స్త్రీమూర్తిగానే ఆరాధిస్తారు. దీనినే ఈ శక్త్యారాధన శాక్తేయంగా చెప్పబడింది. జగదాంబగా పేరు పొందిన ఆదిపరాశక్తి పలు నామాలతో పూజలందుకుంటూ ఉంది. ఆ పేర్లలో చాముండి, చాముండేశ్వరి, చౌడేశ్వరి పేర్లు లోక ప్రసిద్ధి పొందాయి. పార్వతీమాత చౌడేశ్వరి మాతగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం నందవరం. రాజుల నవాబుల ఏలుబడిలో ఒకప్పుడు ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని చౌడేశ్వరి మాత ఆలయం అతి పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. చారిత్రక మరియు పౌరాణిక విశేషాలతో పురికిపుచ్చుకున్న ఈ ఆలయంలో కొలువు తీరిన చౌడేశ్వరి మాత దర్శనం సర్వపాపహరణంగా, సర్వ ఐశ్వర్యప్రదాయకంగా భక్తులు భావిస్తారు. కాశీ పుణ్యక్షేత్రంలో జ్యోతి స్వరూపంగా భాషించే కాశీ విశాలాక్షి ఒకానొక సందర్భంలో ఆంధ్రదేశానికి జ్యోతి స్వరూపంగా తరలివచ్చి నందవర పుణ్యక్షేత్రంలో సువర్ణ రూపంలో స్వయంభువుగా వెలిసిందని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తుల మనసులో పెరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాలిచ్చే వీర చౌడేశ్వరి గురించి చూస్తే, తనను కొలిచే కొందరు బ్రాహ్మణుల కోసం సాక్ష్యం చెప్పటానికి ఈ దేవి కాశీ నుంచి సొరంగ మార్గాన కదిలి వచ్చి ఇక్కడ కొలువైనదంటారు. ఈ ప్రదేశమే కర్నూలు జిల్లాలోని నందవరం. ఈ ఊరు కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో పాణ్యం బనగానపల్లె రోడ్డులో ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయం నిర్మాణ కాలం తెలియదని కొందరంటే 4000 సంవత్సరాల క్రితం నిర్మింపబడిందని కొందరంటారు. సమయం ఎప్పుడైనా ఈ దేవి కాశీ నుంచి సాక్ష్యం చెప్పడానికి వచ్చి ఇక్కడ వెలిసిందని అందరూ అంటారు. ఆ కథ ఏమిటంటే, పూర్వం చంద్రవంశీయ రాజైన నందభూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. నందభూపాలుడికి దైవభక్తి కూడా మెండు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామి రోజు కాశీ వెళ్ళి గంగలో స్నానం చెయ్యాలనే ఆయన కోర్కెను తీర్చటానికి పావు కోళ్ళును ప్రసాదించాడు. అయితే ఆ విషయం ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచమంటాడు. ఆ రాజు రోజు తెల్లవారుజామునే ఆ పావు కోళ్ళు ధరించి మనోవేగంతో కాశీ చేరి గంగలో స్నానమాచరించి విశ్వనాథుణ్ణి, విశాలాక్షిని, అన్నపూర్ణని దర్శించి తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యం చేరుకునేవాడు. కొంతకాలం ఇలా గడిచాక నందభూపాలుడి భార్య శశిరేఖ తన భర్త రోజు తెల్లవారుజామునే ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉండడం గమనించి భర్తను అడుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో శశిరేఖకు విషయం చెప్పాడు నందభూపాలుడు. ఆవిడ తనని కూడా కాశీ తీసుకువెళ్ళమని కోరుతుంది. ఆవిడ మాట కాదనలేక రాజు ఆ రోజు ఆవిడను కూడా కాశీ తీసుకువెళ్తాడు. తిరుగువచ్చు సమయానికి పావు కోళ్ళు పనిచేయవు. కారణం రాణి శశిరేఖ బహిష్టు కావడం. తన రాజ్యానికి సత్వరం చేరకపోతే రాజ్యం అల్లకల్లోలమవుతుందనే భయంతో దిక్కుతోచని రాజు ఆ సమీపంలోనే ఉన్న ఆలయం దగ్గర ఉన్న బ్రాహ్మణులను చూసి వారిని తరుణోపాయం చూపించమని వేడుకుంటాడు. అందులో ఋగ్వేద పండితుడైన ఒక బ్రాహ్మణుడు రాజుకు సహాయం చేయటానికి సంసిద్ధతను తెలియచేస్తాడు. ఆయన తన తోటి వారిని ఇంకో 500 మంది పండితులను కలుసుకొని దోష నివారణార్థం జపతపాలు చేసి తమ తపోశక్తి వారికి దారపోసి వారిని వారి రాజ్యానికి చేరుస్తారు. ప్రత్యుపకారంగా రాజు వారికే సహాయం కావాల్సి వచ్చినా తప్పక చేస్తానని వారు నిస్సంకోచంగా కోరవచ్చునని అనగా ఆ బ్రాహ్మణులు భవిష్యత్తులో అవసరమైనప్పుడు తప్పక కోరుతామంటారు. రాజు రాణి తమ రాజ్యానికి చేరుకున్నారు. ఆ పాదుకలను మంత్రశక్తిని తిరిగి వాడకుండా దత్తాత్రేయ మందిరంలో ఉంచి తమ రాజ్యంలో సుఖంగా ఉండసాగారు. కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువు రాగా నందభూపాలుని సహాయం అర్థించడానికి ఆ బ్రాహ్మణులలో కొందరు బయలుదేరుతారు. వారు నందవరం చేరి రాజసభకు వచ్చి తమ రాకకి కారణం చెబుతారు. రాజుకు అంతా తెలిసినా తన తోటి వారికి తెలియదు కనుక వారికి కూడా తెలియజేసే ఉద్దేశంతో తానిచ్చిన వాగ్దానానికి రుజువేమిటని అడుగుతాడు. బ్రాహ్మణులు రాజు వాగ్దానము చేసింది నిత్యం
తాము కొలిచే చాముండేశ్వరి దేవి గుడి ముందు ఆవిడ తప్ప వేరే సాక్ష్యం లేదని, ఆవిడనే నమ్ముకున్న తాము సాక్ష్యమిమ్మని ఆవిడని బతుమాలుతామంటారు. రాజు ఆ దేవదేవి తన రాజ్యానికి వస్తుందని లోలోన సంతోషించి అంగీకరిస్తాడు. వచ్చిన బ్రాహ్మణులలో కొందరు తిరిగి కాశీ వెళ్ళి తమ ఇష్టదైవం చాముండేశ్వరి దేవిని పరిపరి విధాలా ప్రార్థించి సాక్ష్యం చెప్పటానికి రావలసినదిగా కోరుతారు. ఆ దేవి అలాగే వస్తానని, వారికి ముందు బయలుదేరమని, తేజో రూపంలో తను వారి వెనకనే వస్తానని, అయితే దోవలో ఎక్కడ వెనుతిరిగి చూడవద్దని చెబుతుంది. మునుపు రాజుకు సహాయం చేసిన మిగతా 500 మంది బ్రాహ్మణులని కూడా నందవరం రమ్మని చెబుతుంది. అందరూ సొరంగ మార్గాన నందవరానికి బయలుదేరుతారు. నందవరం చేరుతుండగా అందులో ఒక బ్రాహ్మణునికి అనుమానం వస్తుంది. తమ వెనుక ఏమీ అలికిడి రావడం లేదు, అమ్మవారు తమతో వస్తుందో రావటం లేదోనని సందేహంతో వెనుతిరిగి చూస్తాడు. అక్కడి దాకా వచ్చిన అమ్మవారు వెంటనే శిలారూపం దాలుస్తుంది. చింతిల్లుతున్న బ్రాహ్మణులతో ఆమె చౌడేశ్వరి దేవిగా తానక్కడే కొలువై ఉండి భక్తులను సంరక్షిస్తూ ఉంటానని తెలుపుతుంది. నందభూపాలుడు కాశీ నుంచి వచ్చిన ఆ దేవత తమ రాజ్యంలో వెలిసినదని సంతోషంతో గుడి కట్టించి పూజలు సల్పసాగాడు. అమ్మవారితో కాశీ నుండి కదిలి వచ్చిన 500 మంది బ్రాహ్మణులు అమ్మవారి ఆజ్ఞ మేరకు అక్కడే ఉండి తమ కులదైవమైన ఆ దేవిని పూజించుకోసాగారు. ఆ బ్రాహ్మణ కుటుంబాలను నందవరీకులంటారు. వారు ఇప్పటికీ చౌడేశ్వరి దేవిని తమ కుల దేవతగా పూజిస్తారు. ఆ కుటుంబీకులు గర్భగుడిలోకెళ్ళి స్వయంగా దేవిని పూజించుకోవచ్చు. కాశీ నుంచి బ్రాహ్మణులు అమ్మవారు వచ్చిన సొరంగ మార్గం ఇంకా ఉందంటారు, కానీ అందులోకి ప్రవేశం లేదు. నందవరీక బ్రాహ్మణులకే కాక తొగట వీర క్షత్రియులకు కూడా చౌడేశ్వరి దేవి కుల దేవత. అమ్మవారు ముందు చాలా ఉగ్ర రూపంలో ఉండేది. ఆ రూపాన్ని ప్రజలు చూడలేకపోయేవారు. భక్తుల సౌకర్యార్థం వారు ఆ తల్లి ఉగ్ర రూపం చూడలేరని ఆ దేవి విగ్రహం లాంటిదే ఇంకొకటి తయారు చేయించి ప్రతిష్ఠించారు. అయితే ఈ విగ్రహం అసలు విగ్రహం అంత భయంకరంగా ఉండదు. అసలు విగ్రహం ఇప్పుడు అమ్మవారు ఉన్న స్థానానికి సరిగ్గా దిగువ భూగర్భంలో ఉన్నది. అక్కడికి వెళ్ళే మార్గం ఉన్నది, కానీ ఎవరికి ప్రవేశం లేదు. ఆలయం ముందు సొరంగ మార్గం ఉన్నది. 10 మెట్లు దిగి వెళ్తే అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఆ మార్గం నుంచి అమ్మవారు మిగతా బ్రాహ్మణులు కాశీ నుంచి ఇక్కడికి వచ్చారంటారు. అమ్మవారు వీరచౌడేశ్వరి దేవి. వీరత్వానికి తగ్గట్టే రూపం ఉంటుంది. ఆ తల్లిని సేవించిన వారికి అన్ని రకాల భయాందోళనలు దూరమయ్యి ధైర్య సాహసాలతో విరసిల్లుతారని ప్రతీతి. ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన ఆ దేవి తేజోవంతమైన రూపం చూసిన వారి మనసులోని అన్ని భయాందోళనలు పటాపంచలవుతాయి. ధైర్య సాహసాలే కాదు, సకల సౌభాగ్యాలు ప్రసాదించే తల్లి అన్నదానికి సంకేతమా అన్నట్లు అమ్మవారి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరిణె ఉంటాయి. ఆలయం పక్కనే ఒక చెట్టు ఉంది. విశాలంగా విస్తరించిన ఈ వృక్షం ఆకులు మన గోరింటు చెట్టు ఆకులాగానే ఇంకా చిన్నగా ఉంటాయి. చిన్న చిన్న తెల్ల పూలతో ఆకర్షణీయంగా ఉండే ఈ చెట్టు కరివే. ఈ వృక్షం కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి తరలి వచ్చిందని భక్తుల విశ్వాసం. అందుకే అచంచల భక్తితో భక్తులు ఈ వృక్షానికి కూడా పూజలు చేస్తారు. అమ్మవారి ముందు శ్రీచక్రం ఉన్నది. భక్తులు అక్కడ కుంకుమ పూజ చేయవచ్చు.